అసెంబ్లీ ఎన్నికల్లో 50 నుంచి 60 స్థానాల్లో అభ్యర్థులని మార్చే దిశగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే అధికారికంగా 11 మంది అభ్యర్థులని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. జనవరి 1 నుంచి ఇన్ఛార్జీల పర్యవేక్షణలో ప్రజల్లోకి పార్టీ యంత్రాంగం వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక 1-2 రోజుల్లో అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎంఓ పిలుపుతో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామనేని ఉదయభాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు నియోజకవర్గ నేత దేవినేని అవినాష్ తదితరులు క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వారిలో ఉన్నారు. నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్ఛార్జీలను సీఎం జగన్ ఖరారు చేయనున్నారు. మరోసారి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మార్పుపై పార్టీ అధిష్టానంతో చర్చించారు. మొత్తానికి వైసీపీ అధిష్టానం ఎన్నికల మీద దృష్టి సారించింది. అభ్యర్థులను మార్చే పనిలో వైసీపీ అధిష్టానం నిమగ్నమైందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే మొత్తం కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులందరికీ సీఎంఓ నుంచి పిలుపు రావడంతో అభ్యర్థులందరూ కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, తాజా సమాచారం ఏంటి రాజేష్? సునీల్, వైసీపీకి సంబంధించి అభ్యర్థుల మార్పు అనేది కూడా కసరత్తు అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పటికే అధికారికంగా 11 మందిని అభ్యర్థులను మార్చడం అయితే జరిగింది. ఇంకా ప్రధానంగా కొన్ని రోజులుగా కూడా పూర్తిగా కూడా ఎమ్మెల్యేల పనితీరుని బట్టి అలాగే సర్వేల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా టికెట్లు ఇస్తామంటూ కూడా గతంలోనే సీఎం చెప్పిన పరిస్థితి అయింది. ఈ నేపథ్యంలోనే గెలిచే అభ్యర్థులకు సంబంధించి అక్కడ బలబలాలు మొత్తం బేరీ చేసుకొని అలాగే సర్వేల ఆధారంగా వాళ్ళ పనితీరు ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు సంబంధించి కూడా అభ్యర్థుల కసరత్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్కి అయితే రావడం జరిగింది. ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన మల్లాది విష్ణు కావచ్చు, అలాగే తూర్పు నియోజకవర్గంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్, అలాగే ఎంపీ బాలశౌరి, మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కొద్దిసేపటి క్రితం వచ్చి మళ్ళీ వెంటనే తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కూడా అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా అటు టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ప్రభావం అనేది బలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ 2 జిల్లాలకు సంబంధించి గత కొంతకాలంగా కూడా అక్కడ అభ్యర్థుల పనితీరు కావచ్చు, అలాగే అక్కడ ఎలాంటి క్యాండిడేట్లను పెడితే కూడా పూర్తి స్థాయిలో గెలిచే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని కూడా ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు సంబంధించి కూడా పర్యటన చేయడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించి దాంతోపాటు ఇంకా ఒక 50 నుంచి 60 స్థానాలు టోటల్గా 175 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే 11 మందిని అధికారికంగా ప్రకటించారు. మరొక కొంతమందిని లిస్టు ఇవాళ కానీ రేపు కానీ ఈ 2 రోజుల్లో కూడా ప్రకటించి పూర్తి స్థాయిలో కూడా అంటే జనవరి నుంచి కూడా అటు పెన్షన్ 3,000కు పెంచుతున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు కొన్ని ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం కూడా ఇన్ఛార్జీల పర్యవేక్షణలో కొనసాగించి అలాగే గ్రామ స్థాయిలో వాళ్ళ పర్యటన ఉండేలాగా కూడా ప్రణాళిక అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు 11 మంది అభ్యర్థులు మార్చారు. ఇంకా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించి కూడా అధికారికంగా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా ఆ లిస్ట్ అయితే రెడీ అయినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం ఆ లిస్టు కూడా చూసుకున్నట్లయితే కొన్ని అభ్యర్థులకు సంబంధించిన పేరు కూడా వినపడుతున్నాయి. ఏలూరుకు సంబంధించి ఆళ్ళ నాని, చింతలపూడికి సంబంధించి విజయ్ జయరాజ్, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి, నిర్దవోలు శ్రీనివాస్ నాయుడు, అలాగే కొవ్వూరు తానేటి వనిత, దెందు
దెందులూరుకు సంబంధించి అబ్బాయి చౌదరి, గోపాలపురానికి సంబంధించి తలారి వెంకట్రావు, ఉంగుటూరుకు సంబంధించి శ్రీనివాసరావు ఈ పేర్లు కూడా వినిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే వైసీపీకి సంబంధించి రంపచోడవరం ధనలక్ష్మి, జగ్గంపేట తోట నరసింహం, పిఠాపురం వంగా గీత, కాకినాడ రూరల్ కన్నబాబు, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తుని దాడిసిట్టి రాజా, రాజమండ్రి సిటీ మార్గని భరత్. ఎంపీగా ఉన్న భరత్ను కూడా ఈసారి ఎమ్మెల్యే బరిలో దించనుందని చెప్పుకోవచ్చు. ఇక రాజమండ్రి రూరల్కి సంబంధించి కూడా మంత్రిగా ఉన్న చెల్లు వేణుగోపాల్ను కూడా అక్కడ రామచంద్రపురం నుంచి మార్చడం జరిగింది. ఇక అనపర్తి సూర్యనారాయణ రెడ్డి, పి గన్నవరం సంబంధించి వాకా రామదేవి పేర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అమలాపురం నుంచి పిన్నేపి శ్రీకాంత్, కొత్తపేట నుంచి జగ్గిరెడ్డి, మండపేట నుంచి తోట త్రిమూర్తులు, రామచంద్రపురం నుంచి పిల్లి సూర్యప్రకాష్, పెద్దపురం నుంచి దౌలూరి దొరబాబు, పత్తిపాడు వరుసలో వరపుల సుబ్బారావు, పోలవరం నుంచి రాజ్యలక్ష్మి, రాజు నుంచి రాపాక, రాజనగర్ నుంచి జగ్గంపేట రాజు. ఇప్పటికే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సంబంధించి కూడా ఈ 2 జిల్లాలకు సంబంధించి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనసేన టీడీపీకి సంబంధించి ఈ 2 జిల్లాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అధికారికంగా పూర్తిగా ప్రకటించలేదు. పూర్తి స్థాయిలో కూడా అటు అభ్యర్థులకు సంబంధించి కొంతమందిని ప్రకటించడం జరిగింది. మరి కొంతమందిని ఇవాళ రేపులో 2 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రకటించిన తర్వాత ఎన్నికలకు సంబంధించి గెలుపు లక్ష్యంగా కూడా ప్రజలకు వెళ్ళే విధంగా కూడా ప్రణాళిక ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక అనంతపురానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా అతని వ్యక్తిగత పని మీద కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా అందులో భాగంగానే ఏదైతే పుష్పశ్రీవాణి ఉందో పుష్పశ్రీవాణిని కూడా మార్చడం జరిగింది. అలాగే కాపు రామచంద్రారెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కరెక్ట్గా ఈ 2 ఏదైనా డిసెంబర్ 31 వరకు కూడా ఈ 2 రోజుల్లో పూర్తి క్లారిటీగా వచ్చి జనవరి నుంచి కూడా పూర్తిగా ప్రజల్లో వెళ్ళే విధంగా కూడా ప్రణాళిక ఉండబోతుందని చెప్పుకోవచ్చు. సతీష్, ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది పేర్లను ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఉప ముఖ్యమంత్రిగా చేసింది ఎమ్మెల్యేగా ఉంది పుష్ప శ్రీవాణి, ఇలాంటి కొంతమంది క్యాండిడేట్స్ అసంతృప్తులు బావుట ఎగరవేసేటువంటి పరిస్థితులు ఉండే నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తున్నారు, దాని గురించి అన్న తెలిసిందా? అంటే పూర్తిగా కూడా వాళ్ళు గతంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే అక్కడ టికెట్లు ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ 2024లో ఆ అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా వాళ్ళకి తగిన న్యాయం చేస్తామంటూ కూడా బుజ్జగించే ప్రయత్నాలు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం ఒక నియోజకవర్గానికి సంబంధించి వేరే నియోజకవర్గానికి పంపించడం జరుగుతుంది, కానీ టికెట్లు లేకపోవడం అనేది చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సిట్టింగ్గా ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా టికెట్లు వాళ్ళు పోటీ చేసే స్థానాలు మార్చుతున్నారు తప్ప వాళ్ళకి టికెట్లు అనేది కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. సో దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంకా అనేక పదవులు ఉంటాయి. అటు ఎంపీకి సంబంధించి కావచ్చు, ఎమ్మెల్సీలకు సంబంధించి నామినేట్ పోస్టులు కూడా ఈ పూర్తిగా కూడా పదవులు ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో వ్యతిరేకత లేకుండా ఇప్పుడు కొన్ని స్థానాల్లో అటు నర్సాపేట కావచ్చు, సత్తనపల్లి కావచ్చు, అలాగే గుంటూరు, కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో కూడా అభ్యర్థుల మార్పుకు సంబంధించి కూడా కొన్ని వ్యతిరేక వర్గం అయితే రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా అక్కడ వ్యతిరేకత లేకుండా కూడా చూసుకుంటే బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విడుదల రజనీగా సీఎంతో మీటింగ్ అయిపోయి కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చిలకలూరుపేటలో కూడా గతంలో పనిచేస్తూ ఇప్పుడు హెల్త్ మినిస్టర్గా కూడా ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం కూడా బయటకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పూర్తి స్థాయిలో కూడా గుంటూరు నుంచి కూడా విడుదల రజనీకి ఈసారి తూర్పు నుంచి కూడా ఆమెను పోటీ చేయడానికి కూడా రంగంలోకి దించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే పూర్తిగా కూడా 1-2 రోజుల్లో అయితే అభ్యర్థుల లిస్ట్ అయితే ఖరారు కానుంది. దానికి సంబంధించి కూడా పూర్తి కసరత్తు అయితే జరుగుతుంది. సతీష్, రైట్ రాజేష్, థ్యాంక్ యూ.